తెలంగాణను వీడని వర్షాలు 15 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదు. పలు జిల్లాల్లో పొంగిపొర్లుతున్న వాగులు వంకలు. మరో 2 రోజుల పాటు అతి భారీ వర్షాలుంటాయన్న వాతావరణ కేంద్రం. హైదరాబాద్లో నిన్న రాత్రి వర్ష బీభత్సం. అత్యధికంగా గాజుల రామారంలో 8 సెంటీమీటర్ల వాన. లోతట్టు ప్రాంతాలు జలమయం. రంగంలోకి దిగిన హైడ్రా సహాయక బృందాలు. భారీ వర్షాల నేపథ్యంలో పలు శాఖల అధికారులతో సీఎం భేటీ. ఆస్తి ప్రాణ నష్టం లేకుండా నివారించాలన్న రేవంత్ రెడ్డి. వర్ష ప్రభావిత జిల్లాలకు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ దళాలను ముందుగానే మోహరించాలని ఆదేశం. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచన. దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. శ్రీకృష్ణ ఆలయాలకు పోటెత్తిన భక్తులు. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి. మాజీ ప్రధాని వాజ్పేయి వర్ధంతి సందర్భంగా ప్రముఖుల నివాళులు. సదైవ్ అటల్ సమాధి వద్ద అంజలి ఘటించిన రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు. భారత్కు బయలుదేరిన వ్యోమగామి శుభాంశు శుక్లా సోమవారం ప్రధాని మోదీతో భేటీ అయ్యే అవకాశం. ట్రంప్, పుతిన్ భేటీలో ఉక్రెయిన్ యుద్ధంపై కుదరని ఒప్పందం. మరోసారి మాస్కోలో సమావేశమవ్వాలని నిర్ణయం. ఇక వార్తలోని వివరాలను చూద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో గత 4-5 రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. జలాశయాలకు వరద పోటెత్తుతోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ భారీ వర్షం కురిసింది. నర్సాపూర్లో సుమారు గంట పాటు దంచికొట్టిన వానకు పట్టణం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాల్లో భారీగా నీరు నిలవగా పలుచోట్ల ఇళ్లల్లోకి వరద చేరింది. వానలకు ఏడుపాయలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఏడుపాయల వనదుర్గా భవాని ఆలయం జల దిగ్బంధంలోనే ఉంది. వరంగల్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పాకాల సరస్సు నిండు కుండలా మారింది. వివిధ జిల్లాల్లో దంచికొడుతున్న వానకు చెరువులు, చిన్ననీటి వనరులు మత్తడి పోస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ ఉదయం ఉన్నతాధికారులతో మాట్లాడారు. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాలకు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ ముందుగానే మోహరించాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లోని కుటుంబాలను సహాయ శిబిరాలకు తరలించాలన్నారు. రిజర్వాయర్లు, చెరువు, కుంటల్లో నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ కలెక్టర్లు క్షేత్రస్థాయి సిబ్బందికి సమాచారం ఇవ్వాలన్నారు. రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాలు, లో లెవెల్ బ్రిడ్జ్లు, కాజ్వేలపై రాకపోకలను నిషేధించాలని ఆదేశించారు. నిరంతరాయంగా కురిసిన వర్షాల కారణంగా అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా జాగ్రత్తలు వహించాలని రేవంత్ రెడ్డి సూచించారు. నిన్న రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు హైదరాబాద్లో కురిసిన వర్షాలతో రోడ్లు జలమయమయ్యాయి. కూకట్పల్లిలో చెట్లు విరిగిపడ్డాయి. సికింద్రాబాద్, తిరుమలగిరి తదితర లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. సికింద్రాబాద్, బోయిన్పల్లి, తిరుమలగిరి, అల్వాల్, జవహర్ నగర్, బొల్లారం, ప్యాట్నీ, ప్యారడైజ్, రైల్వే స్టేషన్, చిల్కలగూడ, మారేడుపల్లి ప్రాంతాలలో వర్షం కారణంగా రోడ్లపై నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. కుత్బల్లాపూర్, వెంకటేశ్వర నగర్లో కురిసిన భారీ వర్షానికి ఇళ్లల్లోకి నీరు చేరింది. భారీ వర్షం నేపథ్యంలో హైడ్రా, జీహెచ్ఎంసీ, మాన్సూన్ సిబ్బంది రోడ్లపై నిలిచిన నీటిని ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. అత్యధికంగా గాజుల రామారంలో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అల్పపీడనం కారణంగా పెద్దపల్లి జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 14 మండలాల్లో వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో వరద నీరు భారీగా చేరుతోంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 20 టీఎంసీలు కాగా ప్రస్తుతం 15.5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 13,000 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వస్తుండగా అధికారులు అదే స్థాయిలో నీటిని దిగువకు వదులుతున్నారు. రామగుండం ప్రాంతంలోని 4 ఓపెన్ కాస్ట్ గనులలో వరద నీరు చేరుతోంది.
దీంతో అధికారులు అప్రమత్తమై నిల్వ ఉన్న బొగ్గును విద్యుత్ కేంద్రాలకు సరఫరా చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా దూరదర్శన్ ప్రతినిధి మధుకర్ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో పెద్దపల్లి జిల్లాలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తుంది. అదేవిధంగా లోతట్టు ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు సూచిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని మండలాల్లో భారీ ఎత్తున వర్షం పడతా ఉంది. ఈ క్రమంలో ఎవరు కూడా అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని చెప్పేసి అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు జిల్లాలో అతి ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్ అయినటువంటి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో వరద నీరు కొనసాగుతూ ఉంది. ప్రాజెక్టు నీటి మట్టం 20 టీఎంసీలకు గాను ప్రస్తుతం 15.5 టీఎంసీల నీటి నిల్వ ఉంది. అదే క్రమంలో 13,000 క్యూసెక్ల వరద నీరు వస్తుండగా ఆ 13,000 క్యూసెక్లను కూడా నంది పైప్ ద్వారా అదేవిధంగా ఎన్టీపీసీ హైదరాబాద్ మహానగరానికి నీటిని తరలిస్తున్నారు. రానున్న కాలంలో రానున్న 2-3 రోజుల్లోనే ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిగా నిండే పరిస్థితి నెలకొంది. దీంతో గేట్లు ఎత్తే అవకాశం కూడా ఉంది. ఒకవేళ గేట్లు ఎత్తినట్టయితే దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు ఇప్పటికే సూచించారు. ఇదే క్రమంలో సింగరేణి వ్యాప్తంగా చూసినట్టయితే రామగుండం ప్రాంతంలో 4 ఓపెన్ కాస్టులు ఉండగా దాదాపు అన్ని ఓపెన్ కాస్ట్ గన్లలో వరద నీరు వచ్చి చేరుతూ ఉంది. దీంతో బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలుగుతుంది. ఈ క్రమంలోనే గతంలో బొగ్గు ఉత్పత్తి వర్షాకాలం నేపథ్యంలో సింగరేణి అధికారులు ముందస్తు చర్యగా చేపట్టినటువంటి చర్యలో భాగంగా నిల్వ ఉన్నటువంటి బొగ్గును థర్మల్ విద్యుత్ కేంద్రానికి తరలిస్తున్నారు. ఈ తరలించేటువంటి బొగ్గు ద్వారా రాష్ట్రంలో విద్యుత్ ఎలాంటి లోటు లేకుండా ఉండేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇది పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. సూర్యాపేట జిల్లాలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరి పంటలు వరదలకు కొట్టుకుపోయి రైతులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. వాగులు వంకలు పొంగిపొర్లడం, చెరువులు అలుగులు పోయడంతో లోతట్టు ప్రాంతాల్లో వరి పొలాలు నీటి కోతకు గురయ్యాయి. దీంతో రైతులు ఆర్థికంగా నష్టపోయిన పరిస్థితి నెలకొంది. రైతులు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి నష్టపోయిన వారికి ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రైతులు ఐలయ్య, మహిళా రైతు ఉమా, భాస్కర్ రెడ్డి, రమేష్ మాట్లాడుతూ ఎకరానికి 20,000 రూపాయలు పెట్టుబడి పెట్టి పంట వేసినా వర్షాల కారణంగా నష్టపోయామని ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకున్నారు. నిండా మునిగింది. మొత్తం ఆగమైపోయింది. 20,000 ఎకరాన పెట్టుబడి పెట్టి దున్నిచ్చినాం. మొత్తం ఆగమైపోయింది. ప్రభుత్వం ఆదుకోవాలి మాకు. ఈ ఏడు మొదగా వర్షాలు వచ్చి వరదలు వచ్చినాయి. లేత నాటాయి మొదగా పెట్టినాం కానీ అది కొట్టుకపోయినాయి. ఎకరం 20,000 అమ్మటి పెట్టుబడి పెట్టి కౌలు తీసుకొని పెట్టినాము. అంతా పోయింది. అంతా ఆగమైపోయింది. మీరు గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుకుంటున్నాం. 4 ఎకరాలు నాటు పెట్టిన వరద వచ్చి అంతా కొట్టుకపోయింది. ప్రభుత్వం మాకు ఏదైనా సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ముంజేత నీళ్ళు వచ్చినాయి, మొత్తం కొట్టుకపోయింది. ఎకరానికి 20,000 పెట్టుబడి పెట్టినాం. ఏది ఇవ్వట్లేరు. అది గవర్నమెంట్కు విజ్ఞప్తి చేస్తాను. మాకు పెట్టుబడి మనం సాయం చేయాలని కోరుకుంటున్నాం. ఈ వరద వల్ల 10 ఎకరాల దాకా పెట్టినామండి. మేము 10 ఎకరాలు పెట్టి 20,000 ఎకరానికి పెట్టుబడి పెట్టి అంతా ఇట్లా వాటర్లో పోయింది. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నామండి. ఇప్పుడు తెచ్చి ఎకరాన్ని 20,000 అన్నట్టు పెట్టుబడి పెట్టినామండి. ఇట్లా బాగా నష్టపోయినామండి. గవర్నమెంట్ నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కడెం ప్రాజెక్టు పరిసరాలకు ఎవరూ వెళ్లవద్దని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ హెచ్చరించారు. నదీ పరివాహక ప్రాంతాలు, వాగులు, లోతట్టు ప్రదేశాలకు ప్రజలు రాకపోకలు ఆపాలని, పశువుల కాపరులు తమ పశువులను నదులు, వాగుల దారుల్లోకి తీసుకెళ్లకూడదని సూచించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణ కోసం అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తిన నేపథ్యంలో దిగువ గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. చేపలు పట్టేవారు, రైతులు, ఇతరులు నదీ పరివాహక ప్రాంతాలకు వెళ్లకూడదని హెచ్చరించారు. జిల్లా యంత్రాంగం 24 గంటలు అప్రమత్తంగా ఉందని, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఏదైనా ఇబ్బంది తలెత్తితే కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 9100577132ను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో శ్రీశైలం జలాశయానికి జూరాల, సుంకేశుల నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఫలితంగా శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. ఈ క్రమంలో ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ఫ్లో 161,382 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 146,474 క్యూసెక్కులుగా ఉంది. అలాగే ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.10 అడుగులకు చేరుకుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ప్రస్తుతం దక్షిణ ఒడిశా, దానికి ఆనుకొని ఉన్న ఉత్తరాంధ్ర, కోస్తా తీరా ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనానికి అనుసంధానంగా సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల చక్రవాత ఆవర్తనం కొనసాగుతోంది. అల్పపీడన ప్రాంతం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాబోయే 2 రోజుల్లో తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కొమరంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. అతి భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణలోని 12 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జనగాం, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాదాపు 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భారతరత్న అవార్డు గ్రహీత, భారతదేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ఢిల్లీలోని సదైవ్ అటల్ సమాధి వద్ద మాజీ ప్రధానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా భారతదేశ పురోగతి పట్ల వాజ్పేయి నిబద్ధత, అభివృద్ధి చెందిన, స్వావలంబన కలిగిన దేశాన్ని నిర్మించే ప్రయత్నాలను ప్రధాని మోదీ ఎక్స్లో కీర్తించారు. భారతదేశ సర్వతోముఖాభివృద్ధికి ఆయన అంకిత భావం, సేవాస్ఫూర్తి భారతదేశాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరిని ప్రేరేపిస్తూనే ఉన్నాయని అన్నారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, గజేంద్ర సింగ్ షెకావత్, జేడీయూ ఎంపీ సంజయ్ ఝా, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా కూడా సదైవ్ అటల్ను సందర్శించి నివాళులర్పించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా మాజీ ప్రధానికి నివాళులర్పించారు. బలమైన, సంపన్నమైన భారతదేశాన్ని నిర్మించడానికి వాజ్పేయి జీవితాంతం చేసిన కృషిని రాజ్నాథ్ సింగ్ తన ఎక్స్ సందేశంలో గుర్తు చేసుకున్నారు. బలమైన, సంపన్నమైన భారతదేశాన్ని నిర్మించాలనే సంకల్పంతో ఆయన జీవితాంతం పనిచేశారని రాజ్నాథ్ సింగ్ కొనియాడారు. దేశం ఎల్లప్పుడూ ఆయన చేసిన అద్భుతమైన సహకారాన్ని గుర్తుంచుకుంటుందని రాజ్నాథ్ సింగ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇప్పుడు ప్రకటనలు. పోలీస్ మిస్ సీమా, చెప్పండి. ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాం. కానీ నేను ఎందుకు? ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు. డిజిటల్ అరెస్ట్? ₹1,00,000 ఇవ్వండి, బతికిపోతారు. ఇంత డబ్బా? సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము. ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు. జైల్కి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. అరే, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు. ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి. హలో మమ్మా. హాయ్. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా ఆయనకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాళులర్పించారు. హైదరాబాద్లోని బీజేపీ నగర కార్యాలయంలో వాజ్పేయి చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా వాజ్పేయి సేవలను స్మరించుకున్నారు. అచంచలమైన అంకిత భావంతో మాజీ ప్రధాని వాజ్పేయి దేశానికి సేవ చేశారని కొనియాడారు. మహిళా సాధికారత, సామాజిక సమానత్వం కోసం కృషి చేశారని ప్రశంసించారు.
ఆయన పేరు విన్నా, ఆయన ఉపన్యాసం విన్నా కూడా ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది యువకులు ఎంతో కేరింతలు వేస్తూ ముందుకొచ్చేవాళ్ళు. అందుకే ఆయనకు యువ హృదయ సామ్రాట్ అనేటువంటి పేరు కూడా ప్రజలు ఇవ్వడం జరిగింది. ఆయన అజాతశత్రు. ఐక్యరాజ్య సమితిలో మొట్టమొదటిసారిగా మన దేశ భాష అయినటువంటి హిందీలో ప్రసంగించినటువంటి గొప్ప వ్యక్తి. వారు ఒక వ్యక్తి కాదు, ఒక మరి అద్భుతమైనటువంటి ఒక సామూహికమైనటువంటి శక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. వారి హయాంలో ఈ దేశంలో మరి లక్షలాది మంది భారతీయ జనతా పార్టీ కోసం క్రమశిక్షణ గల కార్యకర్తలుగా, సిద్ధాంతం కోసం పనిచేసేటువంటి కార్యకర్తలుగా నిర్మాణం జరిగినటువంటి విషయం మనకందరికీ తెలుసు. దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కృష్ణుని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. వేలాది మంది భక్తులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి దేశవ్యాప్తంగా ఆలయాల్లో మంత్రాలు, భజనలు, కృష్ణనామాలతో మారుమోగాయి. మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయంలో ఉదయం మంగళహారతి వైభవంగా జరిగింది. నోయిడాలోని సెక్టార్ 32లో ఉన్న ఇస్కాన్ ఆలయంలో కీర్తనలు, భక్తి నీరాజనాలతో ఘనంగా కృష్ణాష్టమి నిర్వహించారు. ఇక మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్లో ప్రేమ్ ప్రతీక్ ఆలయంలో మంగళహారతి జరగ్గా, రాజస్థాన్లోని జైపూర్లో గోవింద్ దేవ్జీ ఆలయంలో భక్తులు పెద్ద సంఖ్యకు తరలివచ్చారు. ఇక కృష్ణుడి విగ్రహాలను రంగురంగుల బట్టలు, ఆభరణాలతో అలంకరించారు. పలు ప్రాంతాల్లో సాంప్రదాయ దహీహండి ఉత్సవం, ఉట్లోత్సవం కూడా జరిగింది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ధర్మ మార్గాన్ని అనుసరించడం ద్వారా అంతిమ సత్యాన్ని పొందవచ్చని, కృష్ణుడు మానవాళికి జ్ఞానోదయం చేశారని రాష్ట్రపతి అన్నారు. ఈ పండుగ కృష్ణుడు సూచించిన శాశ్వత విలువలను అనుసరించేలా ప్రేరేపిస్తుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. కృష్ణుడి బోధనలను పాటిస్తూ సమాజాన్ని, దేశాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ పండుగ ప్రజల జీవితాల్లో కొత్త శక్తి, ఉత్సాహాన్ని నింపాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా శుభాకాంక్షలు తెలిపారు. కృష్ణుడిని ధర్మం, నీతి, ప్రజా సంక్షేమానికి ప్రతీకగా అభివర్ణించారు. ఆయన జీవితం ప్రతి భారతీయుడిని సత్యం, ధర్మం మార్గంలో నడవడానికి ప్రేరేపిస్తుందని ఎక్స్ వేదికగా వెల్లడించారు. శ్రీకృష్ణాష్టమి పండుగ ప్రజల జీవితాల్లో కొత్త శక్తి, ఉత్సాహాన్ని నింపాలని కృష్ణుడిని ప్రార్థిస్తున్నట్టు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మానవ జీవితంలో గీత బోధనలు ఎంతో ప్రభావశీలమైనవని అన్నారు. దుష్ట సంహారం కోసం మానవుడిగా జన్మించి మానవాళికి ఎంతో అవసరమైన భగవద్గీతను ప్రబోధించారన్నారు. శ్రీకృష్ణ తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ప్రతి పనిలో విజయం సాధించవచ్చని అభిప్రాయపడ్డారు. కృష్ణ భగవానుడి కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ముఖ్యమంత్రి ప్రార్థించారు. రేపు న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై చర్చ జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఇతర పార్లమెంటరీ బోర్డు సభ్యులు ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. దేశాన్ని డ్రగ్స్ రహిత సమాజంగా మార్చేందుకు కేంద్రం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా నషాముక్త్ భారత్ అభియాన్ను 2020 ఆగస్టు 15న ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి నిన్నటితో 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దూరదర్శన్ యాదగిరి స్పాట్లైట్ శీర్షికన చర్చా కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ సాయంత్రం 5 గంటలకు దూరదర్శన్ యాదగిరి ఛానల్లో ఇది ప్రసారం కానుంది. ప్రేక్షకులు గమనించగలరు. డెబ్బై 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటపై చేసిన ప్రసంగం హైదరాబాద్ ప్రజల్లో ఆనందం రేకెత్తించింది. జీఎస్టీ తగ్గింపు, వికసిత్ భారత్, ఉపాధి వంటి అంశాలను ప్రస్తావించడం ద్వారా ప్రజలకు అనేక ప్రయోజనాలను ప్రకటించారని ప్రశంసలు అందుకున్నారు.
హైదరాబాద్కు చెందిన యువ ఉద్యోగి నాగార్జున మాట్లాడుతూ జీఎస్టీ పన్నుల తగ్గింపు వంటి చర్యలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. విశ్రాంత ఉద్యోగి భరత్ ప్రసాద్ దుబే మాట్లాడుతూ ప్రధాని స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో కీలక అంశాలను పేర్కొన్నారని చెప్పారు. ఆదాయ పన్ను స్లాబ్ల పెంపు మధ్యతరగతి కుటుంబాలకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. జీఎస్టీ తగ్గింపు మరింత మేలు చేస్తుందన్నారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రధాని కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు మన దేశ ప్రజలను ఉద్దేశించి జిఎస్టీ రిఫార్మ్స్ వల్ల మన దేశానికి ఏ విధంగా లాభం చేకూరుతుందో వివరించారు. 3 రిఫార్మ్స్ గురించి చెప్పారు. ఒకటి సస్టైనబుల్ రిఫార్మ్స్, మన ఇన్పుట్ అవుట్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఏదైతే ఉందో వాటి మిస్ప్రాక్సెస్ని రిజాల్వ్ చేయడం జరిగింది. రేట్ని కట్ చేయడం జరిగింది. జిఎస్టీ రేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించడం, వాటిని సింప్లిఫై చేయడం, ఈజ్ ఆఫ్ లివింగ్. మన జిఎస్టీని ఎంత త్వరగా ప్రీవియస్ కంటే చాలా తొందరగా రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు, త్వరగా రిఫండ్ అయ్యేటట్టు, జిఎస్టీ రిటర్న్స్ని ఫైల్ చేయడానికి చాలా ఆన్లైన్లోనే సింప్లిఫై డిజిటలైజేషన్ చేశారు. జిఎస్టీని తగ్గించడం, ఎప్పుడైతే మోదీ గారు జిఎస్టీని నేను దీపావళి కానుకగా ఇవ్వదలుచుకున్నాను అని చెప్పారు, మాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే మేము ఒక మధ్యతరగతి వాళ్ళము. మధ్యతరగతి వాళ్లకు బయట ఏదైనా కొనాలన్నా ఈ జిఎస్టీ వల్ల చాలా ఇబ్బందులు అవుతుండే, డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతుండే. అటువంటి జిఎస్టీని వాళ్ళు తగ్గించడం అంటే మాకు ఎంతో సంతోషకరమైన, ఇది సంతోషదాయకమైన వార్త. ములుగు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ తెలిపారు. ఈ జిల్లాలో ఎక్కువగా అటవీ ప్రాంతాలు, గిరిజనులు, వివిధ షెడ్యూల్ కులాల వారు ఉన్నారని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా పంచాయతీరాజ్, రెవెన్యూ, వైద్య శాఖల అధికారులతో సమన్వయంతో పనిచేస్తున్నామని అన్నారు. గిరిజనులకు విద్య, వైద్య రంగాల్లో ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. ఐటీడీఏ ద్వారా గిరిజన పాఠశాలలు, హైస్కూళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు అందుబాటులో ఉన్నాయని, గిరిజన తండాలను కవర్ చేసేలా చిన్న చిన్న పాఠశాలను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. వైద్య రంగంలో సీజనల్ వ్యాధుల నివారణకు వైద్య శాఖ అధికారులు మెడికల్ క్యాంపులు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ములుగు జిల్లాలో పర్యాటక రంగంలో చూడదగిన అనేక ప్రదేశాలున్నాయని, వాటి అభివృద్ధికి కూడా కృషి చేస్తున్నామంటూ కలెక్టర్ దివాకర్ టీఎస్ దూరదర్శన్ ప్రతినిధి నరేందర్తో ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ములుగు జిల్లా విషయానికి వస్తే అటవీ మరియు గిరిజనులు ఎక్కువగా నివసించేటువంటి ఈ ములుగు జిల్లాలో అటు వెనుకబడిన జిల్లాగా ములుగుకు ఒక పేరు అనేది ఉంది. ఆ విధంగానే ములుగు ఒక పర్యాటకంగా కూడా విరాజిల్లుతుంది. ఆ విషయానికి వస్తే ప్రస్తుతం ములుగు జిల్లాలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి, అదేవిధంగా ఈ యొక్క పథకాలు ఏ విధంగా ప్రజలకు అందుతున్నాయి అనే దానిపైన మనతో పాటుగా జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ గారు మనతో పాటుగా ఉన్నారు. సార్ చెప్పండి, ములుగు జిల్లాకు సంబంధించి ముఖ్యంగా అటవీ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం, అదేవిధంగా గిరిజనులు కూడా ఎక్కువగా నివసించేటువంటి ఏరియాస్ ఎక్కువగా ఉంటాయి. ఈ జిల్లాలో ముఖ్యంగా ట్రైబ్స్ సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఎట్లా తీసుకెళ్తున్నారు సార్? సో మీరు చెప్పినట్టు ములుగు జిల్లా అంటే ఒక అడవి జిల్లా, గిరిజనులు ఉన్న జిల్లా. ఎక్కువగా మనకి దాదాపు 29% గిరిజనులే ఇక్కడ ఉన్నారు. ఎంటైర్ 10 మండలాల్లో దాదాపు 8 మండలాల్లో మనకి షెడ్యూల్ ప్రాంతం కిందనే వస్తుంది. ప్రతి ఒక్క స్కీమ్ ని అర్హులందరికీ అందించేలాగా మన పంచాయతీరాజ్ శాఖ కానీ, రెవెన్యూ శాఖ కానీ, మిగిలిన హెల్త్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కళ్ళు అన్ని చేస్తున్నారు. ఎస్పెషల్లీ ట్రైబల్స్ కి మనకి బేసిక్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే ఏంటి, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ రెండు మనం చాలా చూసుకోవాలి. వాళ్ళకి ఇవ్వడానికి మనకి ఐటీడీఏ ద్వారా ప్రత్యేకంగా గిరిజన పాఠశాలలు, హై స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ ఇవన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్క గిరిజన తాండాలు ఇవన్నీ కవర్ అయ్యేలాగా మనకి ఎక్కువగా పిహెచ్సి సెంటర్స్ కూడా మనం క్రియేట్ చేసుకున్నాం. ప్రతి దగ్గర మనకి ఆఫీసర్స్ కూడా అందుబాటులో ఉన్నారు. ప్రతి ఒక్క మౌలిక సదుపాయాలని వాళ్ళందరికీ అందించేలాగా అందరూ కృషి చేస్తున్నారు. సార్ ముఖ్యంగా ఇప్పుడు ఏరియాస్ ఇప్పుడు ప్రస్తుతం వర్షాలు బాగా పరిస్థితులు ఉన్నాయి. ఆ విధంగా సీజనల్ వ్యాధులు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా స్కూల్స్ విషయానికి వస్తే కొన్ని మౌలిక సదుపాయాల విషయంలో మీరు కూడా విజిట్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం వాటి పరిస్థితి ఎట్లా ఉంది, ఇటు విద్యాపరంగా, వైద్య పరంగా ఎట్లా అభివృద్ధి పరంగా ముందుకెళ్తున్నారు సార్? సో ఆనరబుల్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్ మేరకు మనకి జిల్లాలో త్రివర్యులు, ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ముగ్గులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, మన సీతక్క గారు కానీ, ఆనరబుల్ సీఎం గారు కానీ ప్రతి ఒక్కళ్ళు మనకి ఒక దిశానిర్దేశనం ఏమి ఇచ్చారు కలెక్టర్లకి అంటే,
శిక్షణ మీద 100% ఫోకస్. ఫస్ట్ ప్రయారిటీ మనం శిక్షణ మీద ఇవ్వాలి. దాంట్లో ఒకటి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, రెండోది మన గవర్నమెంట్ బడులకి వచ్చే వాళ్ళు చాలా వరకు పేద కుటుంబాలకి చెందిన వాళ్ళే ఉంటారు. మొదటిసారి వాళ్ళు విద్యాభ్యాసం వాళ్ళ ఇంట్లో తీసుకునే వాళ్ళు ఉంటారు. యూజువల్లీ వాళ్ళ తల్లిదండ్రులు అంతా చదువుకుని ఉండకపోవచ్చు. ఇట్లాంటి వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి మనమే ఒక తల్లిదండ్రుల స్థానంలో నించుని వాళ్ళకి అవకాశాలు, ఆదర్శాలు కల్పించే బాధ్యత మనకి ఉంది. దీంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి మనకి చూస్తే మిడ్ డే మీల్ స్ట్రీమ్లైన్ చేయడము, మనకి రెసిడెన్షియల్ హాస్టల్స్ ఒక కామన్ డయట్ ప్లాన్ వాళ్ళకి ఇవ్వడం, అండ్ బేసిక్ వాళ్ళకి ఫెసిలిటీస్కి, ఫర్ ఎగ్జాంపుల్ టాయిలెట్స్కి కానీ, వేరే కానీ, స్కూల్స్కి కానీ, దీనికి కానీ, టీచర్ అవైలబిలిటీకి కానీ, ఇవన్నీ ఏం లేకుండా ప్రాపర్గా చేయడమే మనకి మొదటి బాధ్యత ఇవ్వడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కావచ్చు, అదేవిధంగా పూర్తి స్థాయిలో విద్య, వైద్యం, అదేవిధంగా అభివృద్ధి పరంగా కూడా పూర్తి స్థాయిలో కూడా అధికారుల చొరవతోటి వారు ముందుకెళ్తామని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ నందుతో దూరదర్శన్, ములుగు, నరేంద్ర. ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దిశగా ఎటువంటి నిర్దిష్ట చర్యల ప్రస్తావన లేకుండానే అగ్రనేతలు ట్రంప్, పుతిన్ల మధ్య సమావేశం ముగిసింది. ఎంతో ఆసక్తిని రేకెత్తించిన ఈ భేటీలో ఎటువంటి ఒప్పందం జరగకపోవడం గమనార్హం. ఈ భేటీ ఫలప్రదమైనట్టు ఇరు దేశాధినేతలు అభివర్ణించారు. ట్రంప్ త్వరలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, యూరోపియన్ నాయకులతో మాట్లాడి మరోసారి పుతిన్ను కలవనున్నారు. కాగా తదుపరి సమావేశం మాస్కోలో జరగనుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కీలక సమావేశం ముగిసింది. అలాస్కాలో ఒక వైమానిక స్థావరంలో జరిగిన ఈ సమావేశం దాదాపు 2.5 గంటల పాటు జరిగింది. ఈ భేటీలో ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఎలాంటి ఒప్పందం కుదరలేదు. అయినప్పటికీ ఇరు నాయకులు ఈ చర్చలను ఫలప్రదమైనవిగా అభివర్ణించారు. సమావేశం అనంతరం ఇరు దేశాధినేతలు భేటీ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ కొన్ని అంశాల్లో గణనీయమైన పురోగతి సాధించామన్నారు. కానీ ఇంకా కొన్ని సమస్యలు పరిష్కరించాల్సి ఉందని చెప్పారు. త్వరలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ యూరోపియన్ యూనియన్ నాయకులతో మాట్లాడి మళ్లీ పుతిన్ను కలుస్తానని ట్రంప్ తెలిపారు. కాగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న చైనాపై విధించాలనుకున్న ఆంక్షలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు చెప్పారు. అయితే 2-3 వారాల్లో ఈ విషయాన్ని మళ్లీ పరిశీలిస్తానని తెలిపారు. ఇంకా జెలెన్స్కీతో పుతిన్ భేటీని ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్టు వెల్లడించారు. I believe we had a very productive meeting. There were many points that we agreed on. Most of them, I would say, a couple of big ones that we haven't quite gotten there, but we've made some headway. So there's no deal until there's a deal. I will call up NATO in a little while. I will call up the various people that I think are appropriate, and I'll of course call up President Zelensky and tell him about today's meeting. It's ultimately up to them. They're going to have to agree with what Marco and Steve and some of the great people from the Trump administration who've come here, Scott and John Radcliffe. Thank you very much. అనంతరం రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడుతూ ఈ సమావేశాన్ని నిర్మాణాత్మకంగా అభివర్ణించారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు తాను నిజాయితీగా ఉన్నానని, ఈ భేటీ ఒక ప్రారంభ బిందువని చెప్పారు. ట్రంప్తో తన సంబంధం వ్యాపారం లాంటిదని, ట్రంప్ అధికారంలో ఉంటే ఈ యుద్ధం జరిగేది కాదని వ్యాఖ్యానించారు. యుద్ధానికి మూల కారణాలు తొలగించాలని, దీర్ఘకాలిక శాంతి కోసం రష్యా జాతీయ ప్రయోజనాలను కాపాడాలని పుతిన్ పేర్కొన్నారు. ఈ సమావేశం ఫలితాలను ఉక్రెయిన్, యూరోపియన్ మిత్ర దేశాలు సానుకూలంగా స్వీకరిస్తాయని పుతిన్ ఆశాభావం వ్యక్తం చేశారు. తదుపరి సమావేశం మాస్కోలో జరుగుతుందని తెలిపారు. Добрый день, дорогой сосед. Очень приятно видеть вас в добром здравии и живым. И по-соседски это очень звучит, по-моему, по-доброму. Нас разделяет только Берингов пролив. Да и то, там 2 острова между российским и американским островом всего 4 километра. Мы близкие соседи, это факт. Важно также, что с Аляской связана значительная часть общей истории России и США. కాగా ఈ భేటీపై ఉక్రెయిన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కానీ ఉక్రెయిన్పై డ్రోన్ దాడులు కొనసాగుతున్నాయి. అలాస్కా సమావేశం ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే ఒప్పందాన్ని రాబట్టలేకపోయినప్పటికీ ఇరు నాయకుల మధ్య చర్చలు కొనసాగడం ఒక సానుకూల సంకేతం. బ్యూరో రిపోర్ట్,
దూరదర్శన్ న్యూస్. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణను వీడని వర్షాలు, 15 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదు. పలు జిల్లాల్లో పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు. మరో 2 రోజుల పాటు అతి భారీ వర్షాలుంటాయన్న వాతావరణ కేంద్రం. హైదరాబాద్లో నిన్న రాత్రి వర్ష బీభత్సం. అత్యధికంగా గాజుల రామారంలో 8 సెంటీమీటర్ల వాన. లోతట్టు ప్రాంతాలు జలమయం. రంగంలోకి దిగిన హైడ్రా సహాయక బృందాలు. భారీ వర్షాల నేపథ్యంలో పలు శాఖల అధికారులతో సీఎం భేటీ. ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా నివారించాలన్న రేవంత్ రెడ్డి. వర్ష ప్రభావిత జిల్లాలకు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ దళాలను ముందుగానే మోహరించాలని ఆదేశం. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచన. దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. శ్రీకృష్ణ ఆలయాలకు పోటెత్తిన భక్తులు. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి. మాజీ ప్రధాని వాజ్పేయి వర్ధంతి సందర్భంగా ప్రముఖుల నివాళులు. సదైవ్ అటల్ సమాధి వద్ద అంజలి ఘటించిన రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు. భారత్కు బయలుదేరిన వ్యోమగామి శుభాంశు శుక్లా సోమవారం ప్రధాని మోదీతో భేటీ అయ్యే అవకాశం. ట్రంప్, పుతిన్ భేటీలో ఉక్రెయిన్ యుద్ధంపై కుదరని ఒప్పందం. మరోసారి మాస్కోలో సమావేశమవ్వాలని నిర్ణయం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.